వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ మహిళల ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ వ్యతిరేకమా ఆ పార్టీ నాయకులను ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్ హిందీ ప్రచార సభ సొసైటీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన హిందీ ప్రచార సభ పూర్వ ఉద్యోగులు కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టంపై ధర్నా కొత్త చట్టం బిల్లును కాల్చివేసిన మజ్దూర్ సంఘ్ నాయకులు వైద్యం వికటించి శ్రీకర హాస్పిటల్లో ఒక వ్యక్తి మృతి న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బోల్కాపూర్లో ప్రజాపాలన 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తుల కేంద్రాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ సందర్శించారు అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 6 గ్యారంటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా అని ప్రశ్నించారు ఆ పార్టీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నా చేయించడంలో ఆంతర్యం ఏమిటని ఆటో డ్రైవర్లు ప్రతిపక్షాల వలలో పడకండని పొన్నం ప్రభాకర్ సూచించారు మొత్తం 25 లక్షలు పోలవరం 4 సెంటర్లకు సంబంధించిన హౌస్ హోల్డ్స్ మొత్తం కలిపి ఒక 25 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటాయి కోటి జనాభా లెక్కేసుకుంటూ 25 లక్షలు మొత్తం 6 ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవాళకి నెల అవుతుంది నెల రోజుల ఉపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హతపరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల వారీగా మున్సిపల్ వార్డు వారీగా డివిజన్ వారీగా ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతుంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే అందుకే నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తున్నారు అప్లికేషన్ల ప్రక్రియ సమయంలోనే ఇటువంటి ఆక్రోశం వెలువడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారే ఏదైనా మీరు గతంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోయి ఉంటే కూడా 3-4 ఏళ్ళకు కూడా అడిగేటువంటి అవకాశం లేకుండా నియంత్రించిన మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తోటి అసహనంతో మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ తొందరపడకండి 3వ తారీఖు డిసెంబర్ ఫలితాలు వచ్చినాయి 3వ తారీఖు జనవరి నాటికి ప్రక్రియ కొనసాగుతోంది తప్పకుండా కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారంగా ఇవాళ విజయవంతంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుంటే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయలేని ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ రేపు ఆర్టీసీ ఆటో కార్మికులతోటి హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నా పెట్టింది సూటిగా అడుగుతా ఉన్నాం మీ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం మరి అటువంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వదిలిపెడితే హైదరాబాద్లో మెట్రో వచ్చింది మిగతా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి ఎవరి పోర్షన్ ఎవరి వాటా వాళ్ళది ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రతిపక్షాల చక్కర్లు పడకండి వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారని చెప్తున్నాం మరొకసారి కోరుతున్నాం మీ ద్వారా ఎటువంటి నెగటివ్ థింక్ చేయకుండా ఈరోజు ఈ యొక్క మహిళలకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచడానికి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అందరు మహిళలు ఉన్నారు అందరికీ ఉచితంగా ప్రయాణం చేసే హక్కు దొరుకుతుంది కాబట్టి దాన్ని ఇటువంటి చిన్న చిన్న అంశాలను జోడించి
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మహిళల ప్రయాణానికి సంబంధించి కూడా ఇంకా దాదాపు 20-25 రోజులు అయింది కాబట్టి 9వ తారీఖు నాడు ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త రూట్లు కావచ్చు, బస్సుల సంఖ్య పెంచడం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మగవాళ్ళ సీట్లకు సంబంధించి కావచ్చు, మహిళా ఆక్యుపెంట్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సంస్థ తరఫున, ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. హిందీ ప్రచార సభను ఆక్రమించి సొసైటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందీ ప్రచార సభ పూర్వ ఉద్యోగులు ఆర్పి కపూర్, కె నరేందర్, మహేష్ సింగ్, నమ్రత డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హిందీ ప్రచార సభను ఆక్రమించి ఆ సొసైటీలో దాదాపు 200 కోట్ల నిధులు దోచుకున్న షేక్ గైబువలి, చంద్రదేవ్ కౌడే, సురేష్ పూరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హిందీ ప్రచారం కోసం 1935లో హైదరాబాద్లో స్థాపించిన హిందీ ప్రచార సభ 1966లో రిజిస్ట్రేషన్ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. 1966లో హిందీ ప్రచార సభ ట్రస్టుకు చైర్మన్గా ఎల్ఎన్ గుప్తా, సభ్యులు బాదామి బాయ్, అచ్యుతారెడ్డి, మల్లప్ప కొల్లూర్, ట్రస్ట్ సభ్యులు మోహన్ లాల్, ట్రస్ట్ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ అయిందన్నారు. హిందీ ప్రచార సభను షేక్ గైబువలి, చంద్రదేవ్ కౌడే, సురేష్ పూరీలు సొసైటీని ఆక్రమించి అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. हिंदी प्रचार सभा हैदराबाद नामपल्ली स्टेशन रोड जो ट्रस्ट था 1966 में उसकी स्थापना हुई. उसके बाद जो लोग मर गए, उसके बाद जो सो अनॉन पर्सन आके अडॉप्ट कर लेके बिल्डिंगों को बेच दे रहे और बच्चों का भविष्य खराब कर एग्जाम चला के. तो परसों जो है सो हाई कोर्ट जो है सो कलेक्टर को ऑर्डर दिया कि इनके जो सो गलत नीतियों के कारण सीज कर दो बोले. तो कलेक्टर आके सीज कर दिया. तो गवर्नमेंट से हम यही कहना चाह रहे हैं कि सीज करने से तो नहीं होता, लेकिन जो पैसा जो इतना करोड़ों का घोटाला करे लोग बाहर से आके, महाराष्ट्र से, आंध्रा से आके, तो उसका रिकवरी करो बोल के है. और आगे जो है सो रिकॉग्नाइज भी तेलंगाना गवर्नमेंट निकाल दी एग्ज़ाम चलाने का. फिर भी बच्चों को एग्ज़ाम चला के लोग जो है सो बच्चों का भविष्य खराब कर रहे, सर्टिफिकेट इशू कर रहे. तो इस पर भी जो है सो सख्ती बरतना चाहिए. और ऐसे चंद्रदेव कौड़े जो है और सुरेश पुरी है और शेख गईबोली जैसे लोगों के ऊपर सख्ती से कार्रवाई करके इनके ऊपर एफआईआर दर्ज करके इनके ऊपर कार्रवाई करना चाहिए. జరుగుతున్న అవకతవకల గురించి రిప్రజెంటేషన్ ఇదంతా వివరణ చెప్తున్నాం. హిందీ ప్రచార సభ 1935లో స్థాపించబడింది. అది అందులో కర్ణాటకలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, మహారాష్ట్రలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, ఏపీలో స్టేట్ యూనిట్ ఉంది. అయితే కొంతమంది ఇందులో అవకతవకలు చేస్తున్న ట్రస్ట్లో ఉన్నారండి. అలా కేవలం వాళ్ళ పేరు చంద్రదేవ్ కౌడేనండి ఔరంగాబాద్ నుంచి, సురేష్ పురి ఔరంగాబాద్ నుండి, ఇంకా షేక్ గైబువలి అనంతపూర్ నుండి. సురేష్ పురి క్రిమినల్ అండి. అతని పేరు మీద కేసెస్ బుక్ ఉన్నాయండి అతని పేరు మీద. అక్కడ ఔరంగాబాద్లో 66 కోట్ల ఘోటాలా చేసి ఉన్నారండి అతను. వీళ్ళందరూ హిందీ ప్రచార సభను మభ్యపెట్టి అవకతవకలు చేసి धोखा दे रही है पब्लिक को, बच्चों को, हाई कोर्ट को, गवर्नमेंट को, హై కోర్టును గవర్నమెంట్ను మభ్యపెడుతున్నారండి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టాన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. కొత్త చట్టం బిల్లును డ్రైవర్లు నిప్పంటించి కాల్చివేశారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రైవర్లకు 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తాం అంటుందని, దీనికి వ్యతిరేకంగా తాము ధర్నా చేశామని తెలిపారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తమ అసోసియేషన్ భేటీ ఉందని తెలిపారు. जिंदाबाद पीएमएस जिंदाबाद पीएमएस जिंदाबाद भारत माता की जय भारत माता की जय कानून वापस लो रोड एक्शन बिल रद्द చేయాలి రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ యాక్షన్ బిల్ రద్దు చేయాలి రోడ్ యాక్షన్ బిల్ రద్దు చేయాలి రోడ్ యాక్షన్ బిల్ రద్దు చేయాలి
ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం బ్రిటిషు కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు చట్టాలు మార్పు చేస్తూ రవాణా చట్టం దగ్గరికి, అదేవిధంగా న్యాయ చట్టం దగ్గరకు వచ్చే వరకు ఏదైతే సాక్షా 2023 బిల్ ఏదైతే ఉందో దీనిలో న్యాయ సంహిత కోడ్లో ఒక అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏదైతే డ్రైవరు బండి నడుపుతూ కనుక ప్రమాదం చేసి అక్కడ బండి విడిచి వెళ్ళిపోయినట్టయితే అటువంటి డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అదేవిధంగా 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి మొన్నటికి మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ యొక్క స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ స్టాండింగ్ కమిటీ, దీనిలో రాజ్యసభ లోక్సభ ఎంపీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఉన్నారు దీనిలో. మరి ఎంపీలందరూ కలిసి ఈ యొక్క బిల్లును పాస్ చేద్దామనేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ దీన్ని వ్యతిరేకించింది. నిన్నటికి నిన్న ఆయిల్ ట్యాంకర్లు కూడా బంద్ అయ్యాయి. మరి కొన్ని ఓనర్ సంఘాలు, ఈ ఆపరేటర్స్ అందరూ కూడా ఏదో మాట్లాడుకుని తాత్కాలికంగా సమ్మె విరపిస్తున్నామని చెప్పారు. మేము ఇంకా దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్నాం. చాలా చోట్ల ట్యాంకర్లు బయటికి రానటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం అమిత్ షా గారు పిలవడం జరిగింది. 1 గంటకు ఢిల్లీలో పీపీటీఎం బిఎంఎస్ ప్రతినిధులు అమిత్ షా గారితో కలవనున్నారు. అక్కడ జరిగినటువంటి చర్చల తర్వాత మేము రాబోయేటువంటి కార్యాచరణ ప్రకటిస్తాం. మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో రోడ్డు యాక్సిడెంట్ యొక్క బిల్లు న్యాయ సంహిత చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రమాదంలో డ్రైవర్ కనుక చనిపోతే మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్యం వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందారు. 3 రోజుల క్రితం యాక్సిడెంట్లో ఎముక విరగడంతో వెంకటేష్ గౌడ్ హాస్పిటల్కు వచ్చాడు. డాక్టర్ల నిర్లక్ష్యమేనని న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. మృతుడిది యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం. 3 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో బోన్ విరగడంతో హాస్పిటల్లో చేరి మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో 1 లక్ష పై చిలుకున్న ఈ కార్పొరేషన్లో ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వము 9-10 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు. ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పుట్టలుగా పుట్టుకొచ్చినాయి ఈ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం ఏం చేస్తుందో కానీ అక్కడ ఒక నాణ్యత లేని వైద్యం అందుతూ ఉందనేసి మేము పదే కాంగ్రెస్ తరఫున ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినాము. వాళ్ళు పై అధికారులకు కూడా అసలు లైసెన్స్ లేకుండా కూడా ఎన్నో హాస్పిటల్లో నడిపిస్తూ ఉన్నారు. అరువులు లేని డాక్టర్లు కూడా ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు. ప్రాణాలతోటి చెలకట మాడుతూ ఉన్నారు అనేసి మేము మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ యాజమాన్యం అసలు సర్టిఫికేట్ ఉన్నదా, ఈ హాస్పిటల్లకి పర్మిషన్లు ఉన్నాయా లేదా, తర్వాత అలాగే డాక్టర్లు వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనేసి ఎవ్వరు కూడా ఇప్పటివరకు చెక్ చేయడం లేదు. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేసేది, ఇప్పుడు శ్రీకర హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యి మంచిగా ఒక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి వచ్చి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత హఠాత్తుగా చనిపోయింది అనేసి మెసేజ్ పంపించారు. హఠాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటో కూడా వివరించాలి కదా. ఇప్పటి వరకు హాస్పిటల్ యాజమాన్యం కూడా వచ్చి వాళ్ళకి ఒక భరోసా అన్న ఇవ్వాలి. ఏది లేకుండా
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఈ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టిఫైడ్ చేయండి. మీరు నాణ్యత అన్ని అర్హతలు ఉన్న వారికి పర్మిషన్లు ఇవ్వండి అనేసి మేము మీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ హాస్పిటల్ శ్రీకర యజమాని చెప్తా ఉన్నాము, ఇట్లా మీరు పట్టించుకోకుండా ఈ ధోరణితో ఉంటే మాత్రం మేము మీ హాస్పిటల్ని సీజ్ చేయించిన దాకా కూడా మేము ఊరుకోమనేసి మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మహిళల విద్య కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నతరాలు సావిత్రిబాయి పులే అని బీసీ నాయకులు స్వామి గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కదిరేస్వామి గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 194వ జయంతి వేడుకలను నిర్వహించారు. బీసీ సంఘం నాయకులు విద్యార్థులతో కలిసి జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫోటో తీసు. ఓకే అన్న అన్న ఓకే అయ్యా చల్లు కొంచెం పిల్లలకు చాక్లెట్ బాగా గిడాడు. ఆశయాలు సావిత్రిబాయి పూలే ఆశయాలు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా మన మద్దికుంట గ్రామంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఇందుకు దగ్గర చిన్న పిల్లలతో ఈరోజు పూలమాల అర్పించి ఈరోజు జయంతి వేడుకలు జరుపుకున్నాం. మామూలుగా సావిత్రిబాయి పూలేను ప్రతి స్కూల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో జయంతి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఆమె చేసిన కృషి, ఆమె మన దేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె చేసిన కృషిని ప్రతి విద్యార్థికి పుస్తక రూపంలో అందించాలి. మరియు టీచర్లు కూడా ఆమె జీవిత చరిత్రను ఎప్పుడూ పిల్లలకు చెబుతుంటూ అందరినీ ప్రతిభావంతులు చేయాలని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు ఆదర్శ దంపతులు. వాళ్ళ ఆశయాలు అందరూ నెరవేర్చాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధితం. నేను V3 హెడ్లైన్స్. మహిళల ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ వ్యతిరేకమా? ఆ పార్టీ నాయకులను ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్. హిందీ ప్రచార సభ సొసైటీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన హిందీ ప్రచార సభ పూర్వ ఉద్యోగులు. కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టంపై ధర్నా. కొత్త చట్టం బిల్లును కాల్చివేసిన మజ్దూర్ సంఘ్ నాయకులు.
ఇంతవరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.